బనగానపల్లిలో ఒక పక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని పదే పదే చెబుతూ ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. బనగానపల్లిలో గ్యాస్ కష్టాలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని బాలాజీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ సిలిండర్లు ఎటుపోతున్నాయో అర్థం కాక సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారుల మొబైల్ ఫోన్లకు సిలిండర్ డెలివరీ అయినట్లు మెసేజ్లు వస్తున్నాయి. కానీ వాస్తవానికి ఆ సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు చేరడం లేదు. రోజుల తరబడి ఎదురు చూసినా గ్యాస్ రాకపోవడంతో విసిగిపోయిన పలువురు వినియోగదారులు నేరుగా బాలాజీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. సిస్టంలో డెలివరీ అయినట్లు చూపిస్తూ వినియోగదారులకు అందాల్సిన గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీ నిర్వాహకులు పక్కదారి పట్టిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను అధిక ధరలకు అమ్ముకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇంకేమీ కాదు, ఇట్లాంటి మెసేజ్ లేదు, సెల్లులోకి వచ్చినాయి కదా, దానికి సమాధానం ఏంటి అంటారు. అట్లా సేమ్ అట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంకేమి అంటే ఇప్పుడు సెల్లు అదేముంది లేదు కానీ సెల్లు ప్రాబ్లమా లేకపోతే మీ ప్రాబ్లమా అనేది అట్లా ఓనర్కి చెప్తే చెప్తాడు. ఓనర్ ఇంటిగా ఉన్నాడా? నేను ఇప్పుడు గ్యాస్ బుక్ చేసి ఇదేమి 15 రోజులు అయిపోయింది, ఇప్పుడు 20 రోజులు అవుతుంది. ఇంతకుముందు వచ్చింటే ఒక 5 రోజులు ఆగనమ్మన్నారు, మళ్ళీ వచ్చింటే 10వ తేదీ అన్నారు. ఇప్పుడు 10వ తేదీ రాకముందు వచ్చింటే మళ్ళీ 10 రోజులు అంటున్నారు. నాది 3 నెలల నుంచి ఇప్పుడు బుక్ చేసినా నాకు కూడా ఇవ్వడం లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 10 రోజులు అంటున్నారు. వేరే వాళ్ళ దగ్గర ఇప్పించుకున్నాను, మాట పోతాది ఇవ్వండి అంటే మా చేతిలో ఏం లేదని పెట్టేస్తున్నారు. బిల్లులు అడిగితే బిల్లులు ఇయ్యారు, బుక్లో రాయాలంటే బుక్లో రాయరు. ఎక్కడ పోయి అడగాల మేము? ఇంత ఇబ్బందా మరి? ఏమైనా బ్లాక్లో కొనుక్కునే వాళ్ళైతే భయపడవచ్చు. మాకు బుక్కులు ఉన్నా కానీ ఇవ్వకుండా ఉన్నారు. బుక్కులు ఉన్న వాళ్ళకే ఇంత కష్టం ఉంది. బుక్కులు లేని వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాలి ఇప్పుడు? ఒక్క గ్యాస్ కూడా రాలేదు. 3 నెలల తర్వాత వచ్చినా కానీ మళ్ళీ లేవు, మళ్ళీ 10 రోజులు ఆగాల అంటున్నారు. 3 నెలలకు వచ్చినా నేను జనవరికి ఇచ్చినారు, ఇప్పటి వరకు ఒక గ్యాస్ రాలేదు మాకు. బుక్ చేసినా బుక్ చేసి ఈ రోజుకి 18 రోజులు అయింది. ఏం నెల అయింది. बोलो सो बात फिर बोल, हिंदी में बोल, क्या तकलीफ नहीं। జనవరిలో మాకు వచ్చింది కదా, ఫిబ్రవరి నెలలోనే ఒక నెలకి ఒకటి రావడమే కష్టంగా ఉంది. ఒక నెలలో 3 సిలిండర్ ఇచ్చినాం అంటే చూపిస్తున్నారు. 3 మాకు ఎట్లా వచ్చినాయి? మావి సైన్ లేకుండా, మావి ప్రూఫ్ లేకుండా 3 సిలిండర్ ఒకే నెలలో ఎట్లా ఓటీపీ రావాల్సిన ఓటీపీ రావాలమ్మా. మీరు ఓటీపీ ఉంటేనే మీకు గ్యాస్ సిలిండర్ వచ్చేది. గ్యాస్ కంపల్సరీ సెల్ కావాలా, మొబైల్ కావాలంటారు. మాది మొబైల్ లేకుండా, మాది ఓటీపీ రాకుండా, మేము లేకుండా మా సిలిండర్లు ఎట్లా వస్తాయి? ఫిబ్రవరి 4 ఉంది, ఫిబ్రవరి 25 ఒక నెలలో 2 సిలిండర్లు ఇచ్చినారు. నాకైతే నా సెల్లులో మెసేజ్ వచ్చినది, ఒక్క నెలలోనే 2 సిలిండర్లు వచ్చినాయి. ఒక నెలకి తిరగడమే కష్టం, ఒక నెలకి ఒకటి రావడమే కష్టంగా ఉంది. ఇప్పుడు 3 ఎట్లా ఇస్తారు? నాకైతే 2, ఈమెకైతే 3. ఒకటే పైన నెలలో 2, 3 ఎట్లా తీసుకుంటారు? రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి
రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు. జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్స నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.